ప్రీపేజ్ వోల్టేజ్ పవర్ ఐసి లోకి ఇన్ అయిన తర్వాత పవర్ ఐసి పక్కన బకాయిలు ఉన్నాయి 6 బకాయిలు ఉంటే 6 టైమ్స్ దేంట్లోకి వెళ్ళాలి పవర్ ఐసి లోకి వెళ్ళాలి 2 కెపాసిటర్ ఓకే కెపాసిటర్ ద్వారా పవర్ ఐసి లోకి ఇన్ అయిన తర్వాత ఈ కాయిల్స్ నుంచి వెళ్ళి వోల్టేజ్ అనేది మళ్ళీ అవుట్ అయింది సిపి ఈ కాయిల్ నుంచి వెళ్ళి వోల్టేజ్ అనేది అవుట్ అయింది సో ఇక్కడ వాడేది ఏం కాయిల్స్ బకాయిల్స్ ఏం చేస్తాయి వోల్టేజ్ ని తగ్గిస్తాయి అన్ని కూడా అన్ని సిపికి వెళ్ళాయి అనుకో మరి ఇక్కడ మాకు 2G కానీ ఆడియో కానీ లైటింగ్ కానీ వేరే అదర్ వోల్టేజెస్ అవసరం పడతాయి అని చెప్తున్నాను 0.6 to 3.0 వరకు వోల్టేజ్ కావాలి మరి ఉన్న వోల్టేజ్ అన్ని సిపికి పోతే మళ్ళీ రిమైనింగ్ వోల్టేజ్ ఎక్కడికి రావాలి సో దానికోసం ఉన్న వోల్టేజ్ అన్ని సిపికి వెళ్ళవు ఇక్కడ ఒక రెండింటిని వదిలేయండి ఎన్ని ఒక 2 బకాయిల్స్ వదిలేసి మిగతా అన్ని డైరెక్ట్ మళ్ళీ దేంట్లోకి సిపిలోకి వెళ్తుంది మిగతా అన్ని దేంట్లోకి సిపిలోకి వెళ్తుంది ఇప్పుడు సిపి కావాల్సిన వోల్టేజ్ అంటున్నాయి ఎవరు ఇస్తున్నారు మరి సిపి కావాల్సిన వోల్టేజ్ ఎవరు ఇస్తారు అంటే పవర్ ఐసి నుంచి వోల్టేజ్ సిపికి అందుతున్నాయి మరి రిమైనింగ్ వోల్టేజ్ నాకు 0.6 to 3.0 వోల్టేజ్ నాకు మళ్ళీ క్రియేట్ అవ్వాలి అంటే ఇక్కడ ఈ బక్ వోల్టేజెస్ బక్కాయిల్స్ వస్తున్నాయి కాబట్టి ఆల్రెడీ వాటిని బక్ వోల్టేజెస్ అంటారు బక్కాయిల్స్ బయటకు వచ్చే వోల్టేజెస్ ని బక్ వోల్టేజెస్ ఇది మళ్ళీ ఐసీలోకి రిటర్న్ దేంట్లోకి ఐసీలోకి రిటర్న్ అయిన తర్వాత పవర్ ఐసీని 3 పార్ట్స్ గా డివైడ్ ఎన్ని పార్ట్ గా డివైడ్ 3 పార్ట్స్ ఫస్ట్ వన్ వచ్చేసి బక్స్ ఇప్పుడు మనం చూసిన వోల్టేజ్ ఉన్నాయి కదా వీటిని ఏమంటాం బక్ వోల్టేజెస్ సెకండ్ వన్ ఎల్డిఓస్ అంటాం ఏంటి ఎల్డిఓస్ థర్డ్ కంట్రోల్ యూనిట్ ఏంటి కంట్రోల్ యూనిట్ సో ఇక్కడ పార్ట్ 1 వచ్చేసి బక్ వోల్టేజెస్ ఎప్పుడైతే బక్ వోల్టేజెస్ రిలీజ్ అయ్యాయో నాకు నెక్స్ట్ ఏం కావాలి ఎల్డిఓస్ కావాలి అంటే అయితే ఆ ఎల్డిఓస్ పవర్ ఐసి లోపలనే ఉంటుంది లేదా ఎక్స్టర్నల్ గా వేరే ఐసీలు ఇచ్చి ఎల్డిఓ ఐసీస్ అంటారు చిన్న ఐసీలు ఉంటుంది ఎక్స్టర్నల్ గా బయట కనెక్షన్ ఇచ్చి ఆ ఎల్డిఓస్ కు కనెక్షన్ ఇవ్వాలి ఇదే బక్ వోల్టేజెస్ రిటర్న్ అయ్యి ముందు ఇలా అర్థం చేస్తారు మళ్ళీ బయటకు వస్తుంది దీని నుంచి బయటకు వస్తుంది దీంట్లో లోయర్ ఎల్డిఓ ఎల్ఎల్డిఓ లోయర్ ఎల్డిఓ 0.6 to 1.3 వోల్టేజెస్ ఉంటుంది 0.6 to 1.3 వోల్టేజ్ అలాగే ఇంకొకటి ఉంది కదా దీన్ని హయ్యర్ ఎల్డిఓ అంటారు ఏంటిది హెచ్ఎల్డిఓ హయ్యర్ ఎల్డిఓ 1.3 to 2.3 లేదా 2.5 వరకు కూడా దీంట్లో వోల్టేజెస్ ఉంటుంది సో ఇక్కడ ఎగ్జాంపుల్ గా 2G ఐసీ అనుకుందాం 2G ఐసీకి రీపేజ్ వోల్టేజ్ కావాలి లేదా రీపేజ్ ఎక్కడ నుంచి వస్తుంది డైరెక్ట్ 2G కి వస్తుంది అలాగే 1.8 వోల్టేజ్ కూడా కావాలి ఎంత 1.8 మరి ఇప్పుడు 1.8 0.6 to 1.3 మధ్యలో ఉందా 1.3 నుంచి 2.5 మధ్యలో ఉందా 1.8 వోల్టేజ్ అనేది దీంట్లోనే ఉంది కదా 1.8 to 1.3 to 2.5 మధ్యలోనే ఉంది కదా 1.8 వోల్టేజ్ అంటే అప్పుడు ఈ 2G ఐసీకి కావాల్సిన వోల్టేజ్ ఇక్కడ తీసుకుంటుంది ఈ 2G కి కావాల్సిన వోల్టేజ్ డైరెక్ట్ వీపీఎస్ ద్వారా ఉంటుంది అలాగే ఒకవేళ దీంట్లోనే వాడింది అనుకోండి అప్పుడు కనెక్షన్ దీని నుంచి డైరెక్ట్ దీనికి వస్తుంది అంటే పవర్ ఐసి నుంచి ఇక్కడ ఎంత వోల్టేజ్ ఉంటుంది 1.8 వోల్టేజ్ లేదు ఇలా ఇవ్వలేదు అంటే కొన్నిసార్లు ఏమిస్తున్నట్టే కొన్నిసార్లు ఇదే వోల్టేజ్ ని ఒక ఎల్డిఓ ఐసి అంటారు ఏమైసి ఎల్డిఓ ఐసి మళ్ళీ దీనికి 4 లెగ్స్ ఉంటాయి ఎన్ని లెగ్స్ 4 లెగ్స్ కారణం ఏదైనా ఐసి వర్క్ చేయాలంటే దానికి ఇన్ వోల్టేజ్ ఉండాలి ఇంకా ప్రోటోకాల్ లైన్స్ సిపి నుంచి ఎనబుల్ పర్మిషన్ ఉండాలి గ్రౌండ్ ఉండాలి అప్పుడు మాత్రమే అవుట్పుట్ వస్తుందని చెప్పిన ఇక్కడ 4 లెగ్స్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఏమేమి ఉంటది అంటే ఒక సైడ్ దీనికి గ్రౌండ్ ఉంటుంది ఇంకొక సైడ్ సిపి నుంచి ఎనబుల్ పర్మిషన్ దేని నుంచి సిపి నుంచి ఎనబుల్ పర్మిషన్ లేదా ఇలా తీసుకోండి మీకు అర్థం కాదు ఈ సిపి కదా దీని నుంచి ఎనబుల్ పర్మిషన్
అప్పుడు మాత్రమే దీనికి నాకు ఏమవుతుంది అవుట్పుట్ వస్తుంది. అప్పుడు దీనికి నాకు ఎంత ఒకటి వస్తుంది 1.8 LDOs ఇందులో ఉంటే కవరేజ్ లో, అలాగే ఎక్స్టర్నల్ లో కూడా కనెక్షన్ ఇచ్చి కూడా తీసుకోవచ్చు. ఎలా ఇచ్చినా 1.8 వోల్టేజ్ వస్తుంది అంటే దేని నుంచి వస్తున్నట్టు పవర్ ఐస్ నుంచి వస్తుంది. పవర్ ఐస్ లో దేని నుంచి వెళ్ళి హైయర్ LDOనా లోయర్ LDOనా హైయర్ LDO నుంచి వస్తుంది. ఓకే, మరి ఇక్కడ ఇంకొక వోల్టేజ్ కూడా ఉంది. నాకు 3.0 వోల్టేజ్ అవసరం పడింది అనుకోండి. ఎంత 3.0. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే లైటింగ్ సెక్షన్ లో కానీ గ్రాఫిక్స్ సెక్షన్ లో కానీ డైరెక్ట్ కనెక్టింగ్ దగ్గరికి వోల్టేజ్ పంపిస్తాడు. 1.8 వోల్టేజ్ 3.0 వోల్టేజ్ అవసరం పడుతుంది. మరి ఇక్కడ 1.8 వస్తుందంటే ఆల్రెడీ LDOs నుంచి వస్తుందని క్లియర్ గా తెలిసింది. మరి 3.0 వోల్టేజ్ ఉందా? అయితే 3.7 నుంచి 4.2 ఉంది VPH. అవునా? 3.7 నుంచి 4.2 VPH ఉంది. లేదా 0.6 to 2.5 వరకు LDO లో ఉంది. మరి కావాల్సిన వోల్టేజ్ ఎంత 3 వోల్టేజ్. మరి ఇక్కడ 3 వోల్టేజ్ ఆప్షన్ ఉందా? లేదు కదా. దానికి ఇక్కడ ఏమంటారంటే ఎక్స్టర్నల్ LDO. ఎక్స్టర్నల్ LDO మళ్ళీ దీనికి కూడా సేమ్ ఒక 4 లెగ్స్ ఉంటాయి. దీనికి మళ్ళీ ఇన్పుట్ ఎవరు ఉంటుంది? ఇప్పుడు VPH లైన్ ఇన్పుట్ ఉంటుంది. దీనికి మళ్ళీ గ్రౌండ్ ఉంటది. దీనికి ఎనబుల్ ఎవరు మళ్ళీ CPU. అప్పుడు దీనికి నాకు 3.0 వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, అర్థమైందా? 3.0 వోల్టేజ్ వస్తుంది అంటే VPH నుంచి వెళ్ళి ఇన్ వోల్టేజ్ వాడుకొని ఒక ఎక్స్టర్నల్ LDO వాడి దాని నుంచి 3.0 వోల్టేజ్ ఇస్తారు. 0.6 to 1.3 వోల్టేజ్ మధ్య వస్తున్నాయి. పవర్ ఐసీ నుంచి వెళ్ళి LDOs ద్వారా 0.6 to 1.3 అది కూడా లోయర్ LDO ద్వారా వస్తుంది. 1.3 నుంచి వెళ్ళి 2.5 మధ్యలో వోల్టేజ్ ఉంది. అది కూడా LDO నుంచి వస్తుంది. అది హైయర్ LDO నుంచి వస్తుంది. 3.7 వోల్టేజ్ వస్తుంది డైరెక్ట్. అదేంటి వస్తుంది VPH. క్లియర్, అర్థమైందా? సో ఈ విధంగా ఉన్న వోల్టేజ్ ను బట్టి మొబైల్లో మీరు చెక్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్న వోల్టేజ్ ని బట్టి ఎక్కడికి వస్తుందో క్లియర్ గా తెలుసుకోవచ్చు. మీకు రావాల్సిన వోల్టేజ్ అక్కడ రాలేదనుకోండి, మొత్తం అన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ వోల్టేజ్ ఎంత రావాలి. అప్పుడు రానప్పుడు ఇప్పుడు మీకు సపోజ్ 1.8 వోల్టేజ్ రాలేదు అనుకోండి, ఒక లైన్ లో 1.8 వోల్టేజ్ రాలేదు. మీరు ఎక్కడ చెక్ చేయాలి? ఛార్జింగ్ ఐసీ చెక్ చేస్తావా? అవసరం లేదు కదా. ఎవరు చెక్ చేయాలి? పవర్ ఐసీ లో. పవర్ ఐసీ లో హైయర్ హైయర్. ఒకవేళ ఈ LDO బయట ఉంటే బయట చెక్ చేయి. లేదు పవర్ ఐసీ నీకు డైరెక్ట్ కనెక్షన్ చూపిస్తాడు. లేదా చార్జర్ ఐసీ దేన్ని చేస్తుంది? VPH జనరేట్ చేయాలంటే చార్జర్ ఐసీకి అయితే బీపాస్ లైన్ ద్వారా లేదా లైన్ ద్వారా వోల్టేజ్ అనేది తిందావాలి. తిన్న తర్వాత ఈ జనరేట్ అయిన VPH అనేది ఇక్కడ ఉన్న ఈ లిస్ట్ లో ఉన్న ఐసీలకు అన్నిటికి కూడా డైరెక్ట్ అనేది వోల్టేజ్ వెళ్తుంది. దాంతో పాటు మళ్ళీ జనరేట్ పవర్ ఐసీ. పవర్ ఐసీ ఎన్నిసార్లు అంటే ఈ పక్కన ఉన్న పక్క ఎన్ని ఉన్నాయో అన్ని సార్లు పవర్ ఐసీలోకి వోల్టేజ్ అనేది 3.7 ఇన్ అవుతూ ఉంటుంది. సో ఒక్కొక్క లైన్ ద్వారా ఇలా చూసుకుంటే ఇలా కూడా అనుకోండి. ఒక్కొక్క లైన్ ద్వారా మళ్ళీ ఇలా అవుట్పుట్ అవుతుంది. అయినప్పుడు ఈ వోల్టేజ్ అన్ని డైరెక్ట్ దేనికైతే దీంట్లో 0.6 to 1.1 వోల్టేజ్ ఉంటుంది. ఎంత? 0.6 to 1.1 ఆల్ లైన్స్. ఓకే, మరి ఇక్కడ CPU కావాల్సిన వోల్టేజ్ అందినాయి. దాని తర్వాత మరి నాకు 0.6 to 2.5 మధ్యలో వోల్టేజ్ కావాలంటే అప్పుడు నాకు LDOs ద్వారా ఈ వోల్టేజ్ వస్తుంది. దానికోసం 2 కాయిల్స్ ద్వారా బక్ వోల్టేజెస్ మళ్ళీ రిటర్న్ అవుతాయి. బక్ వోల్టేజెస్ దేంట్లో రిటర్న్ అవుతాయి? పవర్ రిటర్న్ అవుతాయి. ఈ రిటర్న్ అయిన రెండింటి ద్వారా ఒక దాని ద్వారానేమో లోయర్ LDO, ఇంకొక దాని ద్వారానేమో హైయర్ LDO. ఈ LDO వోల్టేజెస్ ఉంటే పవర్ ఇంట్లోనే ఉండొచ్చు, లేదా బయట ఎక్స్టర్నల్ LDOs వాడైనా కూడా ఇవ్వచ్చు. ఓకేనా? మరి ఇక్కడ వీటితో పాటు ఇంకొక ఐసీ కూడా ఉంది కదా మనకు. ఎవరు? VMMs. ఎవరు? VMMs. మొబైల్ ఆన్ అవడానికి కావాల్సిన మెయిన్ ఐసీస్ ఎవరు అంటే చార్జర్ ఐసీ, పవర్ ఐసీ, CPU, VMMs. నీకు మిగతా ఇక్కడ ఉన్న ఏ ఐసీ లేకపోయినా కూడా నీకు మొబైల్ ఆన్ అవుతుంది. 2G, 3G, 4G, 5G లో కంప్లైంట్ ఉంది అనుకో, నీకు మొబైల్ ఆన్ అవ్వకుండా ఉంటుందా? ఆన్ అవుతుంది. నీకు నెట్వర్క్ మాత్రమే రాదు. ఆడియన్స్ 1.8
1.3 1.0 అర్థమవుతుందా? సో ఇట్లా వోల్టేజ్ బట్టి పవర్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది డిసైడ్ అవుతుంది. ఓకేనా? ఇవి బాగుంటే నీకు సెట్ ఆన్ అవుతుంది. ఒకవేళ నీకు సెట్ ఆన్ అయిన తర్వాత ఇంకేమైనా కంప్లైంట్ ఉంది, లైటింగ్ రాదనుకోండి, అప్పుడు లైటింగ్ సెక్షన్ చూస్తుంది. గ్రాఫిక్ రాదనుకోండి, గ్రాఫిక్ సెక్షన్ చూస్తుంది. ఇది నేను చెప్పేది డెడ్ క్లాస్ కాదు. మీకు పవర్ అనేది మొబైల్లో ఎలా ట్రావెల్ అవుతుంది అనే దాని గురించి మీకు చిన్న క్లాస్. దీని తర్వాత మనం సెక్షన్ వైజ్ క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఇదేం చేయాలి? బీపీహెచ్ ని జనరేట్ చేయాలి. బీపీహెచ్ జనరేట్ చేయాలి అంటే అయితే బీపీఆర్ లేనన్నా దీంట్లోకి వెళ్ళాలి, లేదా బీబస్ ఈ రెండు వోల్టేజ్ ద్వారా ఏం జనరేట్ చేసిన ఛార్జ్ చేసి బీపీహెచ్ ని జనరేట్ చేస్తారు. ఈ జనరేట్ చేసిన బీపీహెచ్ ఇక్కడ చూడండి, ఇదే లైన్ లో లైట్ ఐసీకి వెళ్తుంది, గ్రాఫిక్స్ వెళ్తుంది, 4G-PA అన్ని రకాల ఐసీ ఇక్కడ 4G-IC, 2G-IC, 3G వాటికి వెళ్తుంది, ఎల్డిఓ ఎక్స్టర్నల్ ఎల్డిఓకి వెళ్తుంది, అలాగే ఆడియో ఆంప్లిఫైయర్ అది ఇక్కడ ఏపీటీ అని ఉంది చూడండి, బీపీఏ ఏపీటీ ఐసీ. సో వీటన్నిటికీ డైరెక్ట్ బీపీహెచ్ వోల్టేజ్ వెళ్తుంది. దాంతో పాటు నెక్స్ట్ మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? పవర్ ఐసీలోకి వెళ్తుంది. దీంట్లో అన్ని రకాల కెపాసిటీ చూపించలేదు, కానీ మన స్కెమ్టిక్స్ లో చూస్తే మీకు క్లియర్ గా తెలుస్తుంది. సో ఇక్కడ పవర్ ఐస్ లోకి వెళ్ళిన తర్వాత పవర్ ఐస్ నుంచి వోల్టేజ్ అన్ని దేనికి వెళ్ళాలి? సిబికి వెళ్ళాలి. మరి అన్ని ఎందుకు వెళ్ళండి? ఇక్కడ 6 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. అంటే ప్రతి పవర్ ఐస్ పక్కన 6 కావాల్సే ఉండవు. కొన్నిట్లో 8 ఉంటాయి, 10 ఉంటాయి, ఎన్నైనా ఉండని అండి. 2 మాత్రం హై రెండుకి లో రెండుకి ఉంటుంది. మిగతా అన్ని కూడా డైరెక్ట్ సిపిలోకి వెళ్తాయి. ఆడ 10 ఉన్నా 12 ఉన్నా లేదా 5 ఉన్నా -2 మిగతా అన్ని డైరెక్ట్ సిపిలోకి. ఓకే, ఇక్కడ అన్ని సిపిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వోల్టేజ్ ఉన్నది 0.62 1.2 అని రాశాడు. ఇక్కడ ఒకటేమో మళ్ళీ హైయర్ ఎల్డిఓ, ఇంకొకటి లోయర్ ఎల్డిఓ. అంటే హైయర్ ఎల్డిఓ డైరెక్ట్ 2.05 రాశాడు. ఇక్కడ లోయర్ ఎల్డిఓ 1.3. అంటే 1.3 కన్నా తక్కువ ఉన్న వోల్టేజ్ అన్ని లోయర్ ఎల్డిఓ, 2.5 వరకు దానికన్నా తక్కువ ఉన్న వోల్టేజ్ అన్ని హైయర్ ఎల్డిఓ నుంచి వస్తాయని రాశాడు. ఓకేనా? ఇక్కడ అలాగే ఈఎంఎంసీ, కొన్ని రకాల ఈఎంఎంసీ లకి 2 వోల్టేజ్లు ఉంటాయి, కొన్నిటికి 3 ఉంటాయి, కొన్నిటికి 4 ఉంటాయి. అది మొబైల్ బట్టి మనం అది చూడాల్సి ఉంటుంది. ఇక్కడ ఎన్ని వాడిండు? 4 వాడిండు. 4 వాడినప్పుడు చూడండి 2.8 వోల్టేజ్ ఇచ్చాడు, 1.8, 0.6, 1.2 అన్ని దేని ఇచ్చాడు? పవర్ ఐస్ ఇచ్చాడు. అయితే ఎల్డిఓ పవర్ ఐస్ లోపల ఉంటాయి లేదా బయట కూడా ఇవ్వచ్చు. సో క్లియర్? వచ్చే వోల్టేజ్ బట్టి ఎక్కడైతే జనరేట్ అవుతుందో మనం మెల్లగా రాదు. ఓకే, దీని తర్వాత మనకు ప్రతి సెక్షన్, ఇప్పుడు లైటింగ్ సెక్షన్ ఉంది. లైటింగ్ సెక్షన్ చెప్పినప్పుడు మీకు అక్కడ వోల్టేజ్ కనబడుతుంది. వోల్టేజ్ కనబడాలంటే మీకు మైండ్ లో ఈ గ్రాఫ్ అనేది వెంటనే గుర్తొస్తారు. సో 3.7 వోల్టేజ్ వస్తుంది. మన ఎయిర్టెల్ వస్తే డైరెక్ట్ చార్జర్ వచ్చే బీపీహెచ్ వోల్టేజ్ 1.8 వోల్టేజ్ వస్తుంది, పవర్ ఐస్. సో ఇలా ఇప్పుడు మీకు అర్థమవుతా అర్థమవుతుంది. రేపు ఎక్కడి నుంచి ఎంత వోల్టేజ్ వచ్చినా కూడా మీకు క్లియర్ గా ఈ వోల్టేజ్ ఎక్కడ జనరేట్ అవుతుందో తెలుస్తుంది.